ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్ష, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎస్ రామ్నాథ్ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ మీ అబ్జర్వేషన్ ఎలా జరిగిందనుకుంటున్నారు? ఎక్కడా కూడా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఈ జంతువులకు మాట్లాడినట్టుగా ఎక్కడా వినపడలేదు, వారి నోటి నుంచి ఎక్కడ వచ్చినట్టు అనిపించట్లేదు. ఈశ్వర్ గారు, మీకు చంద్రశేఖర్ గారికి, కారుమూరి వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో చేయకూడని హేట్ స్పీచ్ చేశారు. అంటే ఇంత హేట్ గా ఒక స్పీచ్ అసెంబ్లీలో ఇవ్వడం అవసరమా అన్నది కూడా అనిపిస్తుంది. దానికి తోడు మండలిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ దీని మీద చర్చకు అంగీకరించలేదు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి ప్రసంగం అంటే చాలా వరకు సత్యదూరమైన అంశాలతో ఏకదాటిగా ఇలా ప్రసంగించాలి మండలిలో అంటే సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, చైర్మన్ గారు కూడా వాళ్ళకు మైక్ ఇస్తారు కాబట్టి ఇది ఏకదాటిగా చెప్పడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే మండలిలో చర్చ పెట్టకుండా అసెంబ్లీని చూస్ చేసుకున్నారన్నది అర్థమవుతుంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూసిన తర్వాత తాను ఎలాంటి పార్టీకి స్నేహం చేస్తున్నాను, ఎలాంటి పార్టీతో అన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం చాలా గౌరవం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, కానీ ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని ప్రసంగం ఈరోజు చేశారు. అలాంటి ప్రసంగం చేస్తున్న ముఖ్యమంత్రి గారి పార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈ పాప పుణ్యాల్లో ఆయన కూడా భాగస్వామి కావాల్సి ఉంటుంది. ఈరోజు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, నాతో భగవంతుడు చెప్పించారు ఆ రోజు అని చెప్తున్నారు. ఇంకేముంది, ఎవరైనా ఎలాంటి తప్పు చేసైనా సరే ఆ తప్పు భగవంతుడే చేయించారు నాతో, ఆ అబద్ధం భగవంతుడే చెప్పించారు, నాకు సంబంధం లేదంటే ఒప్పుకుంటాయా? ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆధారాలు కదా చూపెట్టాల్సింది. నాకు వెంకటేశ్వర స్వామి చెప్పించారు అని ఎలా అంటారు? అసలు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు నాకు నీ అవసరం పడింది, వెళ్ళి నా ఆలయ ప్రసాదం మొత్తం ఇలా జంతువులుకోగలిసింది అని ఊరంతా ప్రపంచం అంతా ప్రచారం చేయని స్వామి వారు చెప్తారా? దీన్ని కూడా ఈ విధంగా కూడా సమర్థించుకుంటారా? దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి, పదే పదే నన్ను వెంకటేశ్వర స్వామి అలిపిరి దగ్గర కాపాడారని కూడా చెప్తున్నారు. కానీ భగవంతుడు ఇస్తున్న సిగ్నల్స్ ని డీకోడ్ చేయడంలో ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు విఫలం అవుతున్నారేమో, తనకు కావాల్సిన విధంగా దానిని అన్వయించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టులు ఆ సమయంలో చాలా ప్రభావశీలంగా ఉన్నారు. కానీ అలిపిరి వద్దనే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఉద్దేశంతో చెప్పడం లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఆలోచిస్తే అసలు వెంకటేశ్వర స్వామి అలిపిరి దగ్గర మందు పాత్రలు పెట్టాలి అన్న ఆలోచనే మావోయిస్టులకు రాకుండా చేసి ఉండాలి కదా. దీని ప్రకారం అయితే ఎందుకు ఇంత స్టేట్ లో అలిపిరి దగ్గరే వచ్చి మందు పాత్రలు పెట్టాలన్న ఆలోచన మావోయిస్టులకు రావడం ఏంటి? ఒకటి మాత్రం అనుమానం లేదు, వెంకటేశ్వర స్వామి దయ లేకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ బ్లాస్టింగ్ నుంచి బయటపడడం అనేది అసంభవం. వెంకటేశ్వర స్వామి కాపాడారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడా మందు పాత్రలు పెట్టకుండా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అలిపిరి దగ్గర మందు పాత్రలు పెట్టి పేలిస్తే దాని నుండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటపడేలా చేశారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న వర్షన్ బట్టి ఇంకోలాగా కూడా ఆలోచించవచ్చు కదా. అప్పటికే 1000 కాల మండపం కూల్చేశారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు నా ఆలయం జోలికి వచ్చావు, 1000 కాల మండపాన్ని కూల్చేసావు చంద్రబాబు, ఇది పద్ధతి కాదు, ఇది ఒక హెచ్చరిక అని చెప్పడం కోసమే ఇంత స్టేట్ లో ఎక్కడా కాకుండా అలిపిరి దగ్గర బ్లాస్టింగ్ జరిగేలాగా చేశారేమో. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో చూస్తే, కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి తనకిచ్చిన మరో జీవితాన్ని తనకు కావాల్సిన విధంగా అనుభవించుకుంటూ ఈ రోజు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను, లడ్డూ ప్రసాదానికి సంబంధించి చెడ్డ పేరు వచ్చేలాగా ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇది చాలా దురదృష్టకరమైన హెచ్చరిక. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో కీలకమైన అంశం ఏంటి అంటే, స్వామి ఇంకోటి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అంత ప్రమాదం నుండి కాపాడిన వెంకటేశ్వర స్వామి ఒకవేళ నిజంగానే ఎవరైనా తన ప్రసాదంలో జంతువులకు కలిపి ఉంటే నేరుగా శిక్షించలేరా? చంద్రబాబు నాయుడు గారు సాయం తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరు తప్పు చేశారన్న దానికంటే
ఏకంగా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ప్రతిష్ట అన్నది ఎంత డ్యామేజ్ అయింది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల వల్ల. అవును. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ప్రసంగం చేశారన్నది అర్థమవుతుంది. దాంతో పాటు సుబ్బారెడ్డి గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు క్రైస్తవులు అని ప్రచారం చేసేందుకు అసెంబ్లీలో తెగపడచ్చా? ఏం చెప్తున్నారు? వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి, ఆయన చెప్పిన మాటే, వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ తీసుకున్నారు అని అనలే, బైబిల్ తీసుకొని తిరుగుతున్నారు అన్నారు. అంటే ఆమె బైబిల్ తీసుకొని ప్రచారం చేస్తున్నారు అని అర్థం వచ్చేలాగా. ఆ రోజు ఎందుకు విజయమ్మ గారు ఒక పుస్తకాన్ని రాస్తే దాన్ని ఆవిష్కరించే సమయంలో అక్కడ ఆ బుక్ ఎవరికి వాళ్ళో తెలియనప్పుడు ఇస్తే ఆమె చేతిలో పట్టున్నారు. దానివల్ల వాళ్ళంతా హిందువులు కాకుండా పోతారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. మీరు కూడా చూసే ఉంటారు ఫోటోలు. ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ సభలకు వెళ్లి క్రిస్మస్ తాత వేషం కూడా వేసుకొని బైబిల్లో సూక్తులు చదివి మొత్తం ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది యేసు ప్రభు. అసలు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విజయవంతమైందంటేనే యేసు ప్రభు వల్ల అని మాట్లాడారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు హిందువు కాకుండా పోతారా? అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉన్నప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. అవును. ఆ సమయంలో విహెచ్పి వాళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. పుట్టా సుధాకర్ యాదవ్ ని టీటీడీ చైర్మన్ గా నియమించడానికి వీల్లేదు, అతడు క్రైస్తవ సభల్లో పాల్గొంటూ ఉంటాడు, క్రైస్తవ సభలకు ఫండింగ్ ఇస్తూ ఉంటాడు, అలాంటి వ్యక్తిని మీరు ఏ విధంగా చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుకే వెళ్లి టీటీడీ చైర్మన్ గా నియమించారు కదా. మరి పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవ సభల్లో పాల్గొన్నారు కాబట్టి హిందువు కాదు. అంతెందుకు సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న వర్షన్ ప్రకారమే హిందువు కాదు కదా. అప్పుడు కాదు, సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ ని టచ్ చేసినందుకు, తీసుకున్నందుకు ఆ క్రైస్తవం అంటగడితే మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు ఎవరు? ఇది సార్, ఈ డిబేట్ లే చాలా దురదృష్టకరమైన సంగతికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అక్కడే కూర్చున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారు క్రిస్టియన్ అని తెలుసు. వీళ్ళే గతంలో హిందూ మతం గురించి ఏమేమి మాట్లాడారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందూ మతానికి నేను లేకుంటే ఈ హిందూ మతం ఏమైపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అయ్యప్ప స్వాములు మాల వేయడం వల్ల లిక్కర్ ఆదాయం తగ్గిపోతుందని చెప్పింది ఎవరు? పాపులే హుండీల్లో డబ్బులు వేస్తారని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు కదా. కరెక్ట్. ఇలాంటి ట్రాక్ రికార్డ్ పెట్టుకొని ఈ రోజు మరొకరి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీని వాడుకుంటున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. దాంతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి గారు 2019లో మేము నిబంధనలు కఠినతరం చేశాము అని చెప్పారు. 2019 అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయం. అంటే 2014 నుంచి 19 వరకు ఇచ్చలవిడిగా చేసేసారా? తీరా వెళ్తున్నప్పుడు మాత్రమే కఠినతరం ఎందుకు చేశారు? అది కూడా కఠినతరం చేశారు అంటే అప్పటి వరకు తప్పులు జరిగి ఉండాలి కదా. 2020లో వైసీపీ వచ్చిన తర్వాత నిబంధనల్ని సడలించారు అంటున్నారు. నిబంధనల్ని ఎక్కువ డైరీలు రావాలి, 1-2 కంపెనీలే మొత్తం నెయ్యి సప్లై చేస్తూ ఉండడంతో పోటీ పెరగాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు కొన్ని సడలించారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళు దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఎక్కడా కూడా నాణ్యతా ప్రమాణాలని సడలించలేదు. కేవలం ఎక్కువ డైరీలు ఇన్వాల్వ్ అయ్యేలాగా మాత్రమే అవకాశం ఇచ్చారు. అలా టెండర్లలో వాళ్ళు చెప్తున్నట్టు ఆ నిబంధనలు, పాలసీలు మార్చిన తర్వాత కూడా ఏ కొత్త కంపెనీలు రాలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో సప్లై చేసిన పెద్ద పెద్ద సంస్థలే మళ్ళా తర్వాత కూడా టెండర్లు దక్కించుకుంటూ వచ్చాయి. మరి ఇలాంటప్పుడు నిబంధనల్ని సడలించడం వల్ల ఈ ఘోరం జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గారు అంతా ఎలా చెప్తున్నారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో మాత్రం కాస్త ఎక్కడో భయం అనేది కనిపించింది. భగవంతుడు అంతే, ఆయన డైరెక్ట్ గా మాట్లాడడానికి భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేశారని మేము అనలేదని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడండి, ఈ అంశం బయటకు వచ్చిన రోజు నుండి వాళ్ళ ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, టీడీపీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి చేయించారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఇదే డబ్బుల కోసం చేసింది కాదు, ఏకంగా హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామి పవర్ తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి పవర్ తగ్గించడం అన్నది మానవ మాత్రం వల్ల అవుతుందా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇలా అన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం డిఫర్ అవుతూ ఉన్నారు. అయోధ్యకు పంపిన 6 లక్షల లడ్డూల్లో ఏం జరిగిందో, ఏం కలిసిందో అని వీళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎలా నమ్మాలి అంటున్నారు. ఈనాడు పత్రికలోనే రాశారు కదా స్వచ్ఛమైన నేయం. కనీసం ఈనాడు పత్రికనైనా నమ్మాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఎలాంటి ఆధారాలు లేకుండా స్వార్థ రాజకీయం కోసం ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదకరం. అన్నింటి ఇంకో విషయం టైం ఇస్తే, నారా లోకేష్ గారు సోమవారం అసెంబ్లీలో చిట్ చాట్ చేస్తూ ఒక మాట చెప్పారు. 1000 రూపాయలకు పైగా ఉంటేనే అది స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పారు. ఈనాడు వెబ్సైట్ లో, ఆంధ్రజ్యోతి వెబ్సైట్ లో కూడా రాశారు నిన్న వెబ్సైట్ లో. కానీ ఈ రోజు ఈనాడు పత్రికలో ఆ లైన్ వచ్చేయలేదు. అంత స్వచ్ఛమైన నెయ్యి అన్న లైన్ ఈనాడు పత్రికలో ఈ రోజు ఉదయం వచ్చేయలేదు. ఎందుకు వచ్చేయలేదు అంటే అర్థమైపోయింది, ఇది నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ సత్య దూరమైనది. ఇప్పటికీ కూడా హెరిటేజ్ అనేది 500కే దొరుకుతోంది అన్న విషయంతో ఇలా ఎక్కడ ఏ అంశం మీద కూడా వీళ్ళు నిలబడడం లేదు, ఎక్కడికక్కడ అనుకూలంగా జారుకుంటున్నారు అన్నది అయితే అర్థమవుతుంది. ఇది దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రసంగించడం అన్నది చాలా దురదృష్టకరమైన ప్రసంగం చేశారు.